హైడ్రా కమిషనర్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఇందుకు బాధ్యత వహించి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్ చేస్తోన్న బుల్డోజర్ రాజ్యాంగంపై సర్జికల్ స్ట్రైక్ లాంటిదని అభివర్ణించారు. కమిషనర్ రంగనాథ్ కోర్టు తీర్పును స్వాగతించాల్సింది పోయి అపహాస్యం చేసేలా మాట్లాడటం తగదని శ్రవణ్ హితవు పలికారు. ఎక్కడెక్కడ ఇళ్లు కూల్చివేశారో అక్కడ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుద్ధపూస అయినట్టుగా ఇవాళ రంగనాథ్ గారు నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మూతికి తాళం వేసుకొని మూల కూర్చోవాల్సి ఉండే. ఆయన కూర్చోకుండా ఆయన ఏమంటున్నాడు అంటే 63 కోర్టు దిగిన కేసులు ఏదైతే అయినాయో అవన్నీ భూకబ్జాదారులే వేసిండ్రు, కోర్టులను తప్పుదోవ పట్టించిండ్రు, కాబట్టే ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ని ఇద్దరిని, ఈ రకమైనటువంటి ఒక మాటలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నేను అది రంగనాథ్ మాటల లెక్క అనుకోవట్లే. రంగనాథ్ను చిలుక లెక్క పలుకుతుంటే ఆ చిలుకను పలికిస్తున్న రేవంత్ రెడ్డి మాటగా నేను భావిస్తా ఉన్నాను.